హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్వేట్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ కుట్టడం చూపిస్తాను. టిచ్చింగ్ మీకు సింపుల్గా లావుగా ఉంటుంది, సాగుతుంటుంది. మనం కుడుతుంటే ఎక్కడ సాగకుండా, ఎమ్మింగ్ చేయకుండా, గళ్ళకు చేతులకు ఎక్కడ ఎమ్మింగ్ లేకుండా, ఈ పట్టి కూడా ఈ బెల్ట్ వేయకుండా మీకు కుట్టడం చూపిస్తా సింపుల్గా. లైక్ చేసి చూడండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి మీ బ్లౌజ్ మీరే కుట్టుకోండి. ఇది ఎల్వేటి క్లాత్ 300-250 రూపాయలకు మీటర్ దొరుకుతుంది మనకు. పట్టు చీరలైనా ఏ చీరల మీకైనా మ్యాచింగ్ తెచ్చుకొని ఇలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మంచి మళ్ళ పైన లైనింగ్ పెట్టాను నేను. మొత్తం నీట్గా కటింగ్ వీడియోలో చూపించాను, కుట్టడం కూడా చూపిస్తున్నాను. ఇలా పెట్టి నీట్గా మన గల్ల ఇంకా కొంచెం లోతు కావాలనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. లైనింగ్ కొంచెం తగ్గింది కాబట్టి నేను మళ్ళీ కట్ చేశాను. మనకు రెండు సేమ్ పెట్టుకోవాలి. కొంచెం సతాయించినా పర్వాలేదు, సాగినట్టు ఉంటుంది కాబట్టి సతాయిస్తుంది. ఇలా నీట్గా రౌండ్ కట్ కుట్టుకోవాలి. చూడండి, మీకైతే మొత్తం చూపిస్తా బ్లౌజ్ కుట్టడం. బ్లౌజ్ రెడీ అయినాక ఎంత బాగా రెడీ అయింది. ఎక్కడ ఎమ్మింగ్ లేదు, ఉక్సులు పెడితే సరిపోతుంది. మళ్ళీ కుట్టు కూడా కనిపించదు ఎక్కువ. ఎల్బిట్ కాబట్టి మనం వేసిన కుట్టు వేసినట్టు లోపల కోతుంటుంది. బొంత బొంత లావుగా ఉంటుంది, మెత్తగా దూదిలాగా. అందుకని మనకు లోపల కోతుంటుంది కాబట్టి ఎమ్మింగ్ చేస్తే ఇంకా లావ్ అవుతుంది, గల్ల పీసులు వేస్తే ఇంకా లావ్ అవుతుంది అని ఇలా చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఎల్వేట్ బ్లౌజులను ఎలా కుట్టుకుంటారో అందుకనే కుట్టుకుంటారని మీకు చూపిస్తున్నాను. నేను మన ఛానల్లో ఎల్వేట్ బ్లౌజ్ కుట్టడం నేను కూడా ఫస్ట్ టైమే. ఇంతకుముందు ఏదో ఒక వీడియో చూపించాను కదా, షెమ్కీ తోటి. ఎల్వేట్ షెమ్కీ బ్లాక్ బ్లౌజ్ ఎప్పుడో చూపించాను. ఇప్పుడు మీకు అంటే ఈ బెల్ట్ గల్ల పీసులు వేసాను ఆ బ్లౌజుకు. ఇప్పుడైతే మీకు ఏది లేకుండా సింపుల్గా అయిపోయేటట్టు నీట్గా రెడీ అవుతుంది బ్లౌజు. ఇప్పుడు కుట్టు పెట్టాను కదా, మధ్యలో మధ్యలో కొంచెం ఇలా దారం పోయింది. ఇప్పుడు మళ్ళీ కుడుతున్నాను. చూడండి, లావుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ దారం తెగే అవకాశం ఉంది. దిమ్ దిమ్ సౌండ్ వస్తుంది. అది మధ్యలో మధ్యలో ఇలా కాట్లు పెట్టుకోవాలి. మనకి దారం కట్ కాకుండా కాట్లు పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ మనకు అగడగడు కాట్లు పెట్టామంటే దారం కట్ అయిందంటే హోల్స్ కనిపిస్తాయి బయటికి, పోగులు పోగులు వేస్తుంది కూడా. ఇప్పుడు ఇలా సాపు కనుక్కొని మళ్ళీ మంచి మళ్ళీ పైన లాస్ట్లో కుట్టేయాలి. లాస్ట్లో అంటే ఎంత బాగా నీట్గా కుట్టేయాలంటే ఇది పట్టినట్టు, గుంజినట్టు, సాగినట్టు ఇలా పట్టుకొని వేయాలి. ఎందుకంటే మనకు ముడత వస్తుంది, మళ్ళీ గుంజుకుంటుంది దగ్గరికి. మనం కుట్టేసినాక మనం కుట్టేటప్పుడు సాగుతుంది. ఎల్వేట్ బ్లౌజ్ అంటే అంతే. చాలా మంది కుట్టడానికి కూడా భయపడుతుంటారు. కుట్టు గ్యాప్ వస్తుంది, లేదంటే తెగిపోతుంది దారం. మీరు లాస్ట్ వరకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీకు కొత్త కొత్త వీడియోలు మళ్ళీ మళ్ళీ ఆలోచించి తీసి మీకు చూపెట్టాలి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ఎల్వేట్ బ్లౌజు కుట్టడం ఇబ్బందే ఉంటుంది అని వర్క్ బ్లౌజ్ కన్నా ఇబ్బందే ఉంటుంది. వర్క్ బ్లౌజ్ పూసలు ఉంటాయి, థ్రెడ్ వర్క్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఎల్వేట్ కాబట్టి ఇలా ఉంటుంది. గల్ల మొత్తం ఇలా రెడీ చేశాను. ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ బెల్ట్ లేకుండానే అక్కడ కూడా ఉల్టా తీయడానికి నేను చూపిస్తాను. ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇది ఎక్కువ ఉంది, మరి ఎక్కువ తక్కువ ఉంటే కూడా మనకు ఉల్టా తీస్తే మళ్ళీ బుగ్గలాక లేస్తుంది. అందుకని కట్ చేస్తున్నా నేను. ఎక్కువ ఉన్న క్లాత్ను ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇలా ఉల్టా తీసి ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చి రెండు ఒక దగ్గర పెట్టి ఇలా మనం షేప్ బెల్ట్ ఉల్టా అప్పుడప్పుడు షేప్ బెల్ట్ ఉల్టా తీస్తుంటాం చూడు, అట్లా ఎక్కడ కూడా మధ్యలో అటాచ్ కాకుండా చూసుకొని అది ఇది లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర తెచ్చి ఇలా కుట్టుకోవాలి. ఈ బెల్ట్ ఏం అవసరం లేదు, ఓన్లీ టక్స్లు వేసుకుంటే సరిపోతుంది. నీట్గా కుట్టుకోవాలి. చూడండి, వీడియో చూసే వాళ్ళందరూ ఎంతమంది మన వీడియో ఫాలో అయితే ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయండి. అడుగుతున్నందుకు ఏమనుకోకండి, లైక్ చేసి చూడండి. ఇప్పుడు ఉల్టా తీస్తే ఇలా రెడీ అయింది. మొత్తం కుట్టేసి ఉల్టా తీసాను. ఇప్పుడు టక్సులు 4 ఇంచుల పొడవు, 1/2 ఇంచు ఎడల్పు ఇలా షోల్డర్కు స్ట్రేట్గా వచ్చే విధంగా కుట్టు పెట్టాలి. ఎక్కడ కూడా జారిపోకుండా చూసుకోవాలి. 2 టక్సులు ఇక్కడ ఒకటి కుట్టాను, మళ్ళీ ఒకటి కూడా చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా 2 సేమ్ రావాలి. ఇలా 2 టక్సులు రెడీ అయ్యాయి. ఎంత బాగా వెనక భాగం రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టుకుందాం. ఎంత బాగా రెడీ అయింది చూడండి. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు కూడా ఇలాంటి బ్లౌజులు ఎన్నో కుట్టండి. ఇప్పుడు ముందు భాగం కూడా సేమ్ నేను చూపించే విధంగానే ఎంత బాగా రెడీ అవుతుంది బ్లౌజ్. అంటే కుట్టేటప్పుడు మనకు ఇంతలా ఉంది, ఇది ఎలా అన్నట్టు ఉంటుంది. కుట్లన్నీ లోపడిపోతాయి, ఎక్కడ కూడా తిరగమల్లగా అనిపించదు. గల్ల మంచి మళ్ళీ పోయిన లైనింగ్ పెట్టి ముందు భాగం గల్ల కుడుతున్నా నేను.
విడివిడిగా ఏ భాగం ఆ భాగమే కుట్టుకోవాలి. షోల్డర్ అతికేయలేదు కాబట్టి ఇలానే కుట్టుకోవాలి. నీట్‌గా రౌండ్ కుట్టుకోవాలి. చాలా నీట్‌గా కుట్టుకోవాలి. ఈ మధ్యలో మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా కాట్లు పెట్టి రౌండ్ ఉన్న దగ్గర అయినా సరే కాట్లు పెట్టి ఉల్టా తీసి సాపుగాని ఇలా మళ్ళీ లాస్ట్ కుట్టు పెట్టుకోవాలి. చూడండి బ్లౌజ్ అయితే చాలా లుక్ ఇస్తది. ఎలివేటి బ్లౌజు చాలా లుక్ ఉంటది. మనకు సాపుగా మెత్తగా ఉంటది. ఎక్కడ కూడా ఒత్తుకున్నట్టు, కుచ్చుకున్నట్టు ఉబ్బరియ్యదు. ఇప్పుడు ఇలా రెడీ అయింది. ఇప్పుడు టక్స్‌లు కుట్టుకోవాలి. నీట్‌గా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి ఈ లోతులు అనేది కట్ చేసుకొని మనకి ఇలా రెడీ అయినాక ఇప్పుడు టక్స్‌లు 3 టక్స్‌లు కుట్టుకోవాలి. ఇలా ఈ టక్స్ అయితే ఇంచు వెడల్పు మడత పెట్టినాక ఇంచు ఇలా స్ట్రెయిట్‌గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 ఇంచుల హాఫ్ ఇంచు వెడల్పు 2 ఇంచుల పొడవు ఇది. ఇప్పుడు 3 ఇంచులు 3.5 ఇంచులు పొడవు హాఫ్ ఇంచు వెడల్పు స్ట్రెయిట్‌గా తీయాలి. ఎక్కడ ముడత రాకుండా. ఇలా 3 టక్స్‌లు కుట్టుకోవాలి. ఎంత నీట్‌గా కుట్టుకుంటే బ్లౌజ్ అంత బాగా రెడీ అవుతది. మీరు చూసే విధానం నేను చూపించినట్టుగా కుడితే మీ బ్లౌజ్ మీరు ఎక్కడ పాడు కాకుండా చాలా బాగా నీట్‌గా రెడీ చేసుకుంటారు. ఇప్పుడు మంచిమల్ల పైన లైనింగ్ పెట్టి సేమ్ అవతల ఎలా కుట్టామో అదే విధంగా ఈ గల్ల రౌండ్ అనేది కుడుతున్నా నేను. చూడండి విడివిడిగా చూపిస్తే మీకు కూడా అర్థమవుతది. మీరు కూడా చాలా బాగా కుట్టుకుంటారని ఇలా చూపిస్తున్నా. కొంచెం లేట్ అయినా పర్వాలేదు గానీ లాస్ట్ వరకు చూడండి. నేను కూడా లేట్ అయినా పర్వాలేదు. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతదని మళ్ళీ చూపిస్తున్నాను. ఇది కూడా మంచిమల్ల పైన నీట్‌గా ఇక్కడ కూడా కుట్టు పెట్టుకోవాలి. లాస్ట్‌కి పెట్టుకోవాలి. మనం అది ముందు కుట్టాము కదా! అది ఎట్లా కుట్టామో సేమ్ కుట్టుకోవాలి. మొత్తం బ్లౌజ్ కుట్టడం చూపిస్తున్నా నేను. ఇలా టక్స్‌లు కుట్టాను. ఇప్పుడు ఇట్లా టక్స్‌లు కుట్టుకోవాలి. సేమ్ అవతల దానికి టక్స్‌లు కుట్టాను కదా! ఇక్కడ కూడా సేమ్ టక్స్‌లు కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మనకు కుట్టేటప్పుడు నీట్‌గా కట్ చేసుకుంటుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా వస్తది. ఇంచు వెడల్పు మడత పెట్టినాక ఇంచు వెడల్పు ఉండాలి ఈ టక్స్. ఇది వచ్చేసి హాఫ్ ఇంచు వెడల్పు మడత పెట్టినాక ఈ 2 ఇంచుల పొడవు 2, 2.5 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సంక దగ్గర ఇప్పుడు 4 ఇంచులు 3.5 ఇంచుల పొడవు హాఫ్ ఇంచు వెడల్పు నీట్‌గా కుట్టుకోవాలి. ఎంత బాగా రెడీ అయిందో చూడండి. 2 విడివిడిగా చూపించాను మీకు. 2 లేట్ అయినా కానీ 2 చూపిద్దామని చూపించాను. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ బెల్ట్ అనేది 2 అటాచ్ చేస్తున్నా నేను. ఎందుకంటే మనకు 2 మంచిమల్ల పైన లైనింగ్ పెట్టి అవి కూడా 2 పీసులు అతికించుకోవాలి కాబట్టి స్ట్రెయిట్‌గా ఉన్న దిక్కు అతికించుకోవాలి. స్ట్రెయిట్‌గా ఉన్న సైడ్ కుట్టు పెట్టుకోవాలి. ఇది కూడా ఉల్టా తీయడానికే కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు బ్లౌజ్ మొత్తం తిరగమల్ల లేకుండా మంచిమల్లనే కనిపిస్తది. ఎక్కడ చూసినా గానీ. అందుకని ఇలా చూపిస్తున్నా. 2 సేమ్ కుట్టుకోవాలి. మొత్తం కుట్టడం చూపిస్తున్నా మీకోసం. చూడండి ఎంత లేట్ అయినా పర్వాలేదు. నీట్‌గా చూపిద్దామనే చూపిస్తున్నా. మీరు కూడా ఇలాంటి బ్లౌజులు ఎన్నో కుట్టుకుంటారని లైక్ చేసి పక్కన బెల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మీరు కూడా మంచిమల్ల ఒకే దిక్కు వచ్చేలా ఇలా షేప్ బెల్ట్ అతికించుకోవాలి. బాగా చూడండి. మీకు అర్థమవుతది. కానీ మధ్యలో ఎప్పుడు అయిపోయింది కదా! బ్లౌజ్ అంటే ఇంతే కదా! అని ముందుకు వెళ్ళి చూశారంటే మధ్యలో అర్థం కాదు. ఇప్పుడు వచ్చేసి నాకేమనిపిస్తుందంటే పొడవు ఎక్కువ అనిపిస్తుంది షేప్ బెల్ట్ దగ్గర. ఇప్పుడు ఇట్లా కుట్టు పెడుతున్నా. చాలా వరకు పొడవు ఎక్కువ అనిపిస్తది. ఒకసారి కొలుచుకొని చూడండి కొలత బ్లౌజును. ఇలా చూసి ఇప్పుడు వచ్చేసి ఇలా మడత పెట్టి ఇది ఇప్పుడు మంచిమల్ల ఒకేలాగా వచ్చేటట్టు ఈ మొత్తం పీస్ లోపలికి పోయేటట్టు చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి షేప్ బెల్ట్. ఎందుకంటే ఉల్టా తీయాలి కదా! మళ్ళీ ఉల్టా తీస్తే మనకు లోపలికి పోతది. ఎక్కడ కూడా ముడత రాదు. నీట్‌గా అనిపిస్తది బ్లౌజ్ అనేది. బ్లౌజు మనకు ఎక్కడ పడితే అక్కడ కుట్టి, ఎట్లా పడితే అట్లా కుట్టి, ముడతగా కుట్టి, మనకు ఉల్టా తీయకుండా కుట్టి ఇలా చేస్తే మనకు కరెక్ట్‌గా రాదు. నీట్‌గా అనిపియదు. ఇప్పుడు వచ్చేసి ఇది ఉల్టా తీసుకోవాలి. కొంచెం టైట్‌గా వస్తుంది. ఎందుకంటే ఎలివేట్ కదా! లావుగా ఉంది కదా క్లాతు. అందుకని కొంచెం టైట్‌గా వస్తుంది. అయినా పర్వాలేదు కొంచెం మెల్లగా తీద్దాం. ఎందుకంటే మనకు క్లాత్ ఇట్లా లావుగా మెత్తగా ఉంటది కదా! మనము అందులో అనేది ఇప్పుడు అదే మెత్త చీర క్లాత్ అయిందనుకో, పట్టు చీర క్లాత్ అయిందనుకో సింపుల్‌గా ఎళ్ళేస్తది. ఇది ఎలివేట్‌ది లావుగా అనిపిస్తది. ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కుట్టినాక మొత్తం ఇట్లా రెడీ అయింది. దీనికొచ్చేసి ఉక్సుల పట్టి కుట్టుకోవాలి. ఉక్సుల పట్టి మంచిమల్ల పైన పెట్టి కుట్టాలి. మంచిమల్ల పైన కొంచెం మడత పెట్టాలి. పైన కొంచెం కింద కొంచెం మడత లోపలికి మడత పెట్టుకొని
నీట్‌గా ఫస్ట్ గట్టి కుట్టు, లాస్ట్ గట్టి కుట్టు. ఎందుకంటే గల్లకి ఎమ్మింగ్ లేదు గదా! 2 దగ్గర గట్టి కుట్టు పెట్టాలి. ఇప్పుడు అనగడానికి కుట్టేసుకోవాలి. ఉక్సుల పట్టికి అనగడానికి. ఇట్లా. ఇప్పుడొచ్చేసి మొత్తం ఒక చిన్నగా మడత పెట్టి ఉక్సుల పట్టు ఎంతుందో అంత లోపలికి మడత పెట్టేసి ఫస్ట్ స్టార్టింగ్ గట్టి కుట్టు, లాస్ట్ గట్టి కుట్టు పెడితే ఉక్సుల పట్టి సేఫ్‌గా రెడీ అయితది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ముందు భాగం ఒకటి రెడీ అయింది. ఇంకోటి కూడా కాజల పట్టి పెట్టాలి. కాజల పట్టి తెలుసు కదా మీకు, కాజల పట్టి పెట్టి కుట్టడం అనేది. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా ఇది కూడా మంచి మళ్ళా ఒకేలాగా వచ్చేటట్టు ఫస్ట్ కుట్టు పెట్టుకోవాలి. మంచి మళ్ళా ఒకే దిక్కు రావాలి కాబట్టి ఫస్ట్ కుట్టు పెట్టుకోవాలి. చాలా నీట్‌గా అనిపిస్తుంది. బ్లౌజ్ కుడుతుంటేనే అర్థమవుతుంది. మీ బ్లౌజ్ మీరు కూడా మనకు పాత పట్టు చీరలు ఉంటాయి కదా! చాలా వరకు అవి మీన్ బ్లౌజులు ఎలిచిపోవడము, లేక చెమట రావడము ఇలా పాడైపోతుంటాయి. ఎలిచిపోవడము, తెల్లగా కావడము, పోగులు లేవడం అలా పాడైపోతే మనం ఇలాంటి ఎలిమేట్ బ్లౌజ్ తెచ్చి నీట్‌గా నేను చూపించే విధంగా అంచు బార్డర్ మ్యాచింగ్ తెచ్చుకొని ఇలా కుట్టుకోవచ్చు. ఒక్క పింక్ కలర్ అంటే పింక్ కలర్ ఒక్క బ్లౌజు ఎన్నో పింక్ బార్డర్లు ఉంటాయి మనకు. అలా కూడా వేసుకోవచ్చు. ఏం వేసేది ఉండదు కాబట్టి ఎన్ని బ్లౌజులకైనా పింక్ కలర్ బార్డర్ ఉంటే మ్యాచింగ్ ఉంటే ఏ చీర మీదైనా తొడుక్కోవచ్చు. ఎలివేట్ బ్లౌజ్. ఇప్పుడొచ్చేసి ఇలా ఉల్టా తీసుకోవాలి. ఇది కూడా సేమ్ అవతల మనం ఎలా ఉల్టా తీసామో అలా. కాజల పట్టి కోసం మీకు మళ్ళీ చూపిస్తున్నా. కాజల పట్టి తిరగమల్లకు పెట్టాలి. పైన కొంచెం కింద కొంచెం లోపలికి మడత పెట్టేసి తిరగమల్లకు పెట్టాలి. తిరగమల్ల పైన పెట్టి కుట్టాలి. తిరగమల్ల సైడ్. ఎందుకంటే కాజలు పెట్టాలి కదా, పైకి మలుపుకోవాలి. ఇది మొత్తం అనగడానికి కుట్టేం అవసరం లేదు. కొంచెం చిన్న మడత పెట్టి మొత్తం పైకి మడత పెట్టుకొని ఇలా 5 కాజలు పెట్టుకోవాలి. ప్రతి కాజ దగ్గర చెప్తున్నట్టుగా గట్టి కుట్టు పెట్టాలి. ప్రతి కాజ దగ్గర ఒక్కొక్క కాజ దగ్గర ఖచ్చితంగా గట్టి కుట్టు పెట్టాలి. 5 కాజలు సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. గుర్తు పెట్టకపోయినా మనం ఓన్‌గా అయినా గుర్తులు పెట్టి కుట్టుకుంటే ఇంకా సేఫ్టీ. ఇలా 5 కాజలు ఇలా కుట్టుకోవాలి నీట్‌గా. చూడండి, మీకు అర్థమవుతుందా? నేనేమన్నా మిస్టేక్ మీకు అర్థం కాకుండా ఏమన్నా చెప్తున్నానా? మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నానా? నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు కూడా మీకేమర్థమవుతుందని తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఎలివేట్ బ్లౌజులు మీ పట్టు చీరల మీదకైనా ఏ చీరల మీదకైనా బ్లౌజులు పాడైపోతే ఇలా కుట్టుకోండి. ఇలా షోల్డర్ పైన 2 ఒక దగ్గర పెట్టి ఇలా షోల్డర్ అతికించుకోవాలి. మంచి మళ్ళా వచ్చేటట్టు చూసుకొని అతికించుకోవాలి. చూడండి, సేమ్ షోల్డర్ అనొచ్చు, భుజాలు అతికించుకోవచ్చు అనొచ్చు. ఇలా అతికించుకోవాలి. మేము నేర్చుకునేటప్పుడైతే భుజాలు అతికేయడమే అంటారు. ఇప్పుడైతే షోల్డర్ అవి ఇవి అన్నీ అంటున్నాం కాబట్టి ఇగో ఈ విధంగా. ఇప్పుడు గట్టి కుట్టు పెట్టడం మర్చిపోవద్దు. 2 సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. గల్ల సైడ్ సేమ్ రావాలి. ఇక్కడ సంక సైడ్ సేమ్ రాకపోయినా కుట్టులోకి వస్తుంది. గల్ల సైడ్ మాత్రం సేమ్ రావాలి. ఇలా అతికిచ్చింది పక్కకి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని చేతి కుట్టడం చూపిస్తా. చేతి కూడా ఎమ్మింగ్ లేదు. ఇలా మంచి మళ్ళ పైన లైనింగ్ పెట్టి స్ట్రైట్‌గా కుట్టేసుకోవాలి. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా కుట్టేసుకుంటే ఎంత బాగుంటుందో. చాలా వరకు చూడండి, మీ బ్లౌజులు మీరే కుట్టుకుంటారని ఎంతో ఆశతో కటింగు, స్టిచ్చింగు గంటలు తీసి మీకు ఎడిట్ చేసి డబ్బింగ్ చెప్పి మీకు కరెక్ట్‌గా మీ దాకా చూపిస్తున్నానంటే మీరు నేర్చుకోవడానికి ముఖ్యమైన విషయం ఏందంటే మీరు నేర్చుకోవడానికి. ఇదొక్క జోకు నవ్వుకునేదో ఏదో జోకుగా అందరు చూడాలనో అలా తీసే వీడియో కాదు. మీరు నేర్చుకొని మీ బ్లౌజులు చాలామంది మనలాంటి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పిల్లలు స్కూల్‌కు పంపించినాక ఏం ఖాళీ టైంలో ఇలా బ్లౌజులు కుట్టుకుంటే ఫోన్‌లో చూసి కుట్టుకోవచ్చు. చాలామంది చెప్తున్నారు యూట్యూబ్‌లో. ఎవరిది నచ్చితే ఆళ్ళది. నేనైతే ఇలా చూపిస్తున్నా. నచ్చిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. సేమ్ ఇలా 2 చేతులు ఇప్పుడు అవతల చేతి ఎలా కుట్టానో సేమ్ కుట్టుకోవాలి. ఇది కూడా మంచి మళ్ళ పైన పెట్టి 2 చేతులు రెడీ అయినాక ఇలా ఉంటాయి. చూడండి, ఎక్కడ కూడా తిరగమల్లు ఉండదు, ఎమ్మింగ్ ఉండదు. ఇప్పుడు వచ్చేసి చేతు సంక రౌండ్ వచ్చేసి ఇలా ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిట్టింగ్ కరెక్ట్ రావాలి. ఇలా సంక లోతు కుట్టేటప్పుడే కట్ చేస్తా. సంక లోతు చేతు కట్ చేశాను. ఇది ముందుకు వచ్చేటట్టు చూసి ఇలా సంక రౌండ్ అనేది 2 సార్లు కుట్టు పెట్టుకోవాలి నీట్‌గా. ఎంత నీట్‌గా కుట్టు పెడితే అంత బాగా రెడీ అవుతుంది. ఈ సంక రౌండ్ అనేది నీట్‌గా రావాలి. 2 కుట్లు వేసుకోవాలి. ఖచ్చితంగా 2 కుట్లు. ఒక కుట్టు వేసుకుంటే మనకు కరెక్ట్ సెట్ కాదు.
ఇది ముందే ఇప్పుడు కింద 2 పైన 2 ఎలివేట్ బ్లౌజ్ అయినందుకు లావుగా వస్తుంది. మళ్ళీ మళ్ళీ దారం తెగిపోతుంది. ఎవరికైనా ఇలాంటిది జరుగుతుంది. దారం అయితే తెగిపోతుంటది. లావుగా అయితది కాబట్టి 4 మడతలు లైనింగ్‌తో సహా 4 అయితాయి కాబట్టి ముందే లావుగా ఉంటది గదా! అది మెత్తగా సాగుతుంటది. మనం కుట్టిన కొద్దీ సాగుతుంటది. ఒకటి ఎక్కువైతుంటది. ఒకటి తక్కువైతుంటది సాగడం వలన. మళ్ళీ దగ్గరికి ఇడిచిపెట్టినాక దగ్గరకైతది. చూడండి. ఇప్పుడొచ్చేసి ఇలా నీట్‌గా చేతి కుట్టినంక ఇలా రెడీ అయితది. సేమ్ ఇవతల ఎలా కుట్టామో అవతల చేతి కూడా సేమ్ కుట్టుకోవాలి. రెండో కుట్టు కూడా సేమ్ కుట్టు పైనే కుట్టు కుట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువలు తక్కువలు కాకుండా ఉండాలంటే మనం ఏ కుట్టయితే ఫస్ట్ కుట్టామో అదే కుట్టు పైన నీట్‌గా కుట్టుకోవాలి. సేమ్ 2 చేతులు సేమ్ కుట్టుకోవాలి. ఈ సంక రౌండ్‌లోనే మనకు భుజం జారకుండా ఉండడం గానీ, పట్టేసినట్టు ఉండకుండా ఉండడం గానీ, సంక పట్టినట్టు టైట్‌గా రాకుండా ఇలా కుట్టడంలోనే ఉంటది. ఇప్పుడు 2 చేతులు సేమ్ కుట్టాను. ఇలా ఇప్పుడు ఇవతల చేతి కూడా సేమ్ కుట్టుకోవాలి. ఇలా లోతు కట్ చేసి ముందుకెక్కడొస్తదో చూసి లోతు కట్ చేసుకోవాలి. సంక లోతు హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే సరిపోతది. లేకుంటే బుగ్గలాక లేస్తది ఈ లోతు కట్ చేయకుంటే. కటింగ్ వీడియోలో నేను లోతులు కట్ చేయను. కుట్టేటప్పుడే కట్ చేస్తా కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలా కట్ చేసుకొని నీట్‌గా ఇది కూడా 2 కుట్లు కుట్టుకోవాలి. 2 సేమ్ కుట్టుకోవాలి. అవతల చేతి ఎలా కుట్టామో అదే విధంగా 2 చేతులు కుట్టినంక ఇలా మడత పెట్టి సేమ్ సంక దగ్గర కుట్టు మనకెక్కడ కుట్టు అక్కడ వచ్చిందా రాలేదా చెక్ చేసుకొని చేతి తెచ్చి దీనిపైన పెట్టి మనకెంత కావాలో అంత గుర్తులు పెట్టుకోవాలి ఇలా. కుట్లేసుకోవడానికి ఒక 4 కుట్లేసుకుంటే మనకు బ్లౌజ్ మొత్తం రెడీ అయితది. చూడండి ఇక్కడ 4 అక్కడ 4 సేమ్ కుట్లేసుకోవాలి. ఇలానే కొలత తీసుకొని. ఇప్పుడొచ్చేసి మొత్తం బ్లౌజ్ రెడీ అయినంక ఎంత బాగా రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి. ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా సాఫ్‌గా, నీట్‌గా ఎంత బాగా రెడీ అయింది. మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతవరకు నచ్చిందనేది కామెంట్ చేయండి. లైక్ చేసి చూడండి.